రాజ్ బిడ్డకు తల్లి ఎవరో కనిపెట్టిన కావ్య షాక్లో. అపర్ణ, అనామిక, ధాన్యలక్ష్మి, రుద్రాణి. ఇంతకు ఏం జరిగింది? అసలు రాజ్ బిడ్డకు తల్లి ఎవరో కావ్య ఎలా కనిపెట్టింది? అసలు ఇంతకీ తల్లి ఎవరు? తల్లి ఉండగా రాజు ఆ బిడ్డను ఎందుకు ఇంటికి తీసుకొచ్చి తన కొడుకుగా చెప్పాడు? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజ్ ఇంటికి వచ్చిన తర్వాత తన నిర్ణయం చెప్పడంతో ఇంకా సుభాష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ నిర్ణయం చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి ఇంకా సుభాష్ ఆలోచిస్తూ ఉండగా ఇంకా రాజ్ అయితే బాబు దగ్గరికి వచ్చేసరికి కావ్య అయితే బాబును ఆడిస్తూ ఉంటుంది. నేనేమి కాంప్రమైజ్ అయ్యి ఆడించడం లేదు, బాబు లేకపోతే నాతో ఆడుకుంటున్నాడని బొమ్మలు తీసుకొచ్చానంతే, అంతే తప్ప నా కొడుకుగా నేనేమి అంగీకరించడం లేదు అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిన్నేమీ అంగీకరించమనలేదు, నిన్ను నా లైఫ్లోంచి వెళ్ళిపోమని ఎప్పుడో చెప్పాను అని చెప్పాను కానీ వెళ్ళిపోతాను. ఈ బిడ్డకు తల్లి ఎవరో తీసుకొస్తే ఆ రోజు మీరు వెళ్ళిపోమన్నా ఉండమన్నా కానీ నేను ఉండను అని చెప్పి కావ్య అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బాబుని పడుకోబెడదామని రాజ్ ఎంతలా ప్రయత్నించినా కానీ ఎందుకో ఏంటో బాబు అయితే అలా ఏడుస్తూనే ఉంటాడు. కావ్య మాత్రం పక్క గదిలో కృష్ణుడి దగ్గరే తన బాధను చెప్పుకుంటూ ఇంకా అక్కడే కూర్చుని ఉంటుంది. బాబు చాలాసేపు అలా ఏడుస్తూ ఉండేసరికి రాజ్ అయితే ఎవరికో ఫోన్ చేస్తాడు. కొన్ని సిరప్లు అవి కూడా తను వాట్సాప్కి పెట్టడంతో గబగబా రాజ్ బయటికి వెళ్ళి సిరప్లు, కొన్ని టానిక్లు అవి గువి తీసుకొచ్చి ఇంకా బాబుకు పట్టించడంతో బాబు అయితే నిద్రపోతాడు. అదంతా చూస్తుంది కావ్య. అసలు ఈయన ఎవరికి ఫోన్ చేశారు, ఎవరికి బాబు ఎలా ఏడుస్తున్నాడో ఏంటో అన్నీ వివరంగా ఎవరికి చెప్పారు, ఇంతకీ ఆ అవతల పక్క ఫోన్లో మాట్లాడింది ఎవరు ఏంటి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజు ఇటు బాబు ఇద్దరు నిద్రపోయిన తర్వాత రాజ్ ఫోన్ అయితే తీసుకొస్తుంది. ఇంకా ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరి నెంబర్ నుంచి అయితే మెడిసిన్స్ వచ్చాయో ఆ నెంబర్ని అయితే తను నోట్ చేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజు ఆఫీస్కి బయలుదేరిన తర్వాత, అంటే పూర్తి బాధ్యతలు మొత్తం సుభాష్ అప్ చెప్పించుకున్న తర్వాతే నా నిర్ణయం చెప్తాననేసరికి ఇంకా సుభాష్, రాజు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళడంతో కావ్య అయితే ఆ ఫోన్ నెంబర్ బట్టి అడ్రస్ తెలుసుకుని ఆ అడ్రస్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడైతే ఒక ఆవిడ దగ్గుతూ ఉంటుంది. ఎవరు మీరు? అసలు మీకు నా భర్తకు సంబంధం ఏముంది? ఆ బిడ్డకు ఒంట్లో బాగోకపోతే మీకెందుకు అర్ధరాత్రి వేళ ఫోన్ చేశారు? అసలు మీరు నా భర్తతో ఎందుకు బిడ్డని ఇంటికి పంపించారు? మీరు మాత్రం ఇక్కడెందుకుంటున్నారు? నిజంగా నేను ఊహించినట్టే నా భర్త తప్పు చేశారా? నా భర్తకు మీకు కలిపే ఆ బిడ్డ పుట్టాడా? మరి అలాంటి తప్పుడు మీరు కూడా మా ఇంటికి రావాలి కదా, మరి మీరు రాకుండా బిడ్డను మాత్రమే ఎందుకు మా ఇంటికి పంపించారు అంటూ ఇంకా కావ్య ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసరికి మీ ప్రశ్నలన్నింటికి సమాధానం నేను మీ ఇంటికి వచ్చి చెప్తాను అని చెప్పనేసరికి మీ సమాధానం కోసమే అక్కడ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మీ సమాధానం కోసమే అక్కడ ఎన్నో బంధాలు విడిపోకుండా ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తున్నాయి. మీ సమాధానం కోసమే నా భర్త నేను ఎదురు చూస్తున్నాము అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి సరే మీరు వెళ్ళండి, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంకా కావ్యనైతే తన ఇంటికి పంపించేస్తుంది. కావ్య అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. నిజంగానే సాయంత్రం ఆవిడ వస్తుందా? అసలు ఇంటికి వచ్చి ఆవిడ ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంది? అయినా నిజంగానే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారా? లేదు, అలా జరుగుండదు. అసలు ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకోవాలి, ఆవిడ బిడ్డను ఈయనకి ఎందుకు ఇచ్చి ఇంటికి పంపించారో తెలుసుకోవాలి అని కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఈవినింగ్ టైం అయ్యేసరికి అందరూ కూడా హాల్లోకి వచ్చేసరికి అప్పుడైతే ఆ అమ్మాయి వస్తుంది. అలా లోపలికి రావడంతో కొందరైతే ఆ అమ్మాయి ఇప్పుడు ఈ తినేందుకు ఇక్కడికి వస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తారు. కొందరైతే ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తారు. ఇంకా కావ్య తనను చూసి రెండు కూర్చోండి అంటూ గబగబా కాఫీ తీసుకుని అయితే తీసుకొచ్చి ఇస్తుంది. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసు అత్తయ్య గారు అని చెప్పి ఇంకా కావ్య సమాధానం చెప్పేసరికి అపర్ణ అయితే షాక్ అవుతుంది. రాజ్ ఫ్రెండ్ తినకేలా తెలుసు అని చెప్పి అనుకునేసరికి చెప్పండి, మీరు చెప్పాలనుకున్న నిజమేంటో చెప్పండి, ఇన్ని రోజులు
మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ నిజమే నేను ఇంటికి వచ్చేలా చేశాను అంటూ కావ్య చెప్తుంది. ఇంకప్పుడే రాజు బిడ్డను తీసుకుని పైనుంచి కిందకు వస్తూ ఉంటాడు. మొత్తానికి కావ్య అనుకున్నది సాధించేసింది. బిడ్డ తల్లి ఎవరో తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడిన కావ్యకు మొత్తానికైతే తెలుసుకుంది అని చెప్పి ఇంకా రాజు అనుకుంటాడే గాని ఏం మాట్లాడు. అందరూ కూడా ఆ బిడ్డ తల్లి నువ్వేనా, ఎందుకు వదిలేసావు, అసలు మా ఇంటికి ఎందుకు పంపించావు అంటే రాజు నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని చెప్పనేసరికి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. రాజు గురించి తప్పుగా మాట్లాడొద్దు, తప్పుగా అనుకోవద్దు. రాజు నేను స్నేహితులం, మాతో పాటే శ్వేత కూడా మా స్నేహితురాలే. కానీ శ్వేత పెళ్లి చేసుకునే అమెరికా వెళ్ళిపోయినా కానీ రాజు నాకు ఎంతో తోడుగా ఉన్నాడు. ఒక బ్రదర్లా నాకు తోడుగా ఉండి నన్ను చూసుకుంటున్నాడు. అలాగే నన్ను ఇష్టపడిన అబ్బాయికి దగ్గరుండి తనే పెళ్లి చేశాడు. అంతా బాగానే ఉంది. మా జీవితం బాగుంది కదా అనుకున్న సమయంలో మాకు బాబు పుట్టాడు. ఆ బాబే ఇప్పుడు రాజు దగ్గర ఉన్న బాబు. అంతా బాగానే ఉంది. మా సంతోషానికి అవధులు లేవు. మాకు అన్ని విషయాల్లో కూడా రాజు ఎంతో తోడుగా ఉంటున్నాడు. ఒక బ్రదర్కి ఎలా చూసుకుంటాడో అలాగే అంతే బాధ్యతగా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మా ఆయన వేరే ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన చనిపోయారన్న విషయం నాకు రాజు కూడా చెప్పలేదు. చాలా రోజులకు కానీ చెప్పాడు. అది తట్టుకోలేకపోయాను. బిడ్డను ఎలా చూసుకోవాలో తెలియదు. ఎందుకంటే నాకు వెనక ముందు ఎవరూ లేరు. నేను ఒక అనాథని. ఆ బిడ్డతో ఎలా ఉండాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను దిగులుగా ఉండగా అప్పుడే నాకు రక్తానికి సంబంధించిన ఒక వ్యాధి అని తెలిసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నేను ఆ పరిస్థితిలో ఎప్పుడు ఉంటానో ఎప్పుడు చనిపోతానో తెలియని పరిస్థితికి నన్ను చూసి రాజ్ ఎంతగానో బాధపడ్డాడు. ఒక చెల్లెలికి అన్నగారు ఎలాగైతే తోడుంటాడో అలాగే రాజ్ కూడా నాకు తోడుండాలనుకున్నాడు. కానీ అస్తమానం మా ఇంటికి వచ్చి వెళ్ళడం, బాబుని నేను చూసుకోలేకపోవడం అదంతా చూసి రాజ్ అయితే ఎంతగానో తల్లడిల్లిపోయాడు. దీనికి ఇది కాదు పరిష్కారం. నువ్వు ఎన్ని రోజులుంటావో తెలీదు. నీ ఆరోగ్యం గురించి నువ్వు చూసుకో. బాబు గురించి ఆలోచించొద్దు. ఇన్ని రోజులు మిమ్మల్ని చూసుకున్నాను. ఇక మీదట నీ కొడుకుని నేను చూసుకుంటాను. ఇంటికి తీసుకెళ్ళి నా వారసుడుగా మా ఇంటి దగ్గర పెంచుతాను అని చెప్పి రాజు అయితే ఇంటికి పిల్లోడిని తీసుకురావడానికి నన్ను అడిగాడు. కానీ నేను వద్దని చెప్పాను. ఎందుకంటే బాబుని ఇంటికి తీసుకువెళ్తే నీ మీద మచ్చ పడుతుంది, నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది కదా అని చెప్పి ఎంతెలా చెప్పినా కానీ నీ ఆరోగ్యం క్షీణించింది. నువ్వు ఎలా చూసుకోగలవు? నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ అవ్వడం ఏంటి? నా కుటుంబ సభ్యులంతా కూడా నన్ను అర్థం చేసుకుంటారు. అలాంటి అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు దొరకడం నా అదృష్టం. నేను బాబుని ఇంటికి తీసుకువెళ్ళినా కానీ నేను ఏ తప్పు చెయ్యను కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకుంటారు. నా భార్య కూడా నన్ను అర్థం చేసుకుంటుందని రాజ్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కావ్య. నేను ఈ విషయాలన్నీ నువ్వు మా ఇంటికి వచ్చిన రోజే చెప్పుండాల్సింది. నువ్వు ఉదయం వచ్చి ఇన్ని విషయాలు అడిగిన తర్వాత నేను అక్కడే చెప్పేస్తే సరిపోతుంది. కానీ రాజు గొప్పతనం గురించి నీ ఒక్కదానికే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలియాలి. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది రాజు అక్కడ బిడ్డతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో అన్నీ కూడా తెలుసుకున్నాను. అందుకోసమనే నేను ఇంటికి వచ్చి చెప్తానన్నాను. నాకు ఇక్కడికి వచ్చి నిలబడి కూర్చుని అంత ఆరోగ్యం కూడా లేదు. నేను చాలా నీరసంగా ఉన్నాను. ఏ క్షణాన నా ప్రాణం పోతుందో కూడా డాక్టర్లు చెప్పలేమన్నారు. రాజు నాకు ట్రీట్మెంట్ చేయిస్తానన్నా కానీ ఇంకా ట్రీట్మెంట్ చేసినా లాభం లేదు. నాకు కోసం డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు? నా ప్రాణాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు ఇలానే ఉండనివ్వు అని చెప్పి ఇంకా బిడ్డను రాజుతో పంపించేశాను. నిన్న రాత్రి వేళ కూడా రాజు నాకే ఫోన్ చేసి బిడ్డ ఆరోగ్యం గురించి మెడిసిన్స్ గురించి అడిగాడు. రాజుని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను అంటూ ఇంకా రాజు ఫ్రెండ్ అయితే మొత్తం అంతా చెప్పుకొచ్చేసరికి రాజు వంక అయితే అందరూ కూడా అలా చూస్తారు. ఇంత జరుగుతున్నప్పుడు చెప్పొచ్చు కదరా అని చెప్పాను. కానీ నేను చెప్తే మీరు ఇలా అర్థం చేసుకునేవారా మమ్మీ? మీరు అస్సలు అర్థం చేసుకోరు. ఎవరో బిడ్డను తీసుకొచ్చి అనాథ బిడ్డలా ఇంట్లో కూర్చోబెడుతున్నావు, అనాథాశ్రమంలో జాయిన్ చేసే అంటారే తప్ప మన బిడ్డలా మన వారసులా ఇంట్లో చూడాలని మాత్రం మీరు అనుకోరు. కానీ నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చి మరీ ఈ బిడ్డను నా వారసుడుగా నా కొడుకుగా పెంచుతానని తీసుకొచ్చాను
తీసుకొచ్చాను. మరి అలా మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. ఆ మాట నిలబెట్టుకునే ప్రాసెస్లోనే మీ అందరికీ దూరమయ్యాను అని చెప్పి రాజు అనేసరికి ఒక్కసారిగా సుభాష్ అయితే రాజుని హత్తుకుంటాడు. ఇది నాకు చెప్పలేదే నాన్న, నేను అర్థం చేసుకోనా? నీ తల్లిని తండ్రిని అర్థం చేసుకున్నది ఇంతేనా? నా కొడుకు ఎవరికైనా మాట ఇస్తే ఎలా నిలబెట్టుకోవాలో చిన్నప్పటి నుంచి నేర్పించిన నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఇవ్వమా ఏంటి అంటూ ఇంకా సుభాష్ చెప్పేసరికి అపర్ణ కూడా మాట్లాడుతుంది. ఇంకా ఇందిరాదేవి సీతారామయ్య గారు కూడా అదే మాట అంటారు. ఇంకా తన్నైతే ఇంకా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను వదినా అంటూ ఇంకా కళ్యాణ్ అయితే వెళ్తాడు. మొత్తానికైతే రాజు తీసుకొచ్చిన బిడ్డకు తల్లి ఎవరన్న విషయం తెలియడంతో పాటు ఇంటికి వచ్చి రాజుది తప్పు లేదని, రాజు ఆ బిడ్డను తన ఫ్రెండ్ కొడుకునే తీసుకొచ్చాడన్న విషయాన్ని అయితే బయట పెట్టేస్తుంది కావ్య. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.